శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ పొడుస్తూ భానుడు పొన్న పువ్వు ఛాయ పొన్న పువ్వు మీద పొగడ పువ్వు ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు పాటతో పాటుగా. అందరికీ ఈ రథసప్తమి రోజు మంచి జరగాలని, చాలా చాలా సంతోషంగా రోజులు స్టార్ట్ అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. పాలు పొంగినట్టే, పాలు ఎంత చక్కగా పొంగాయో పాలు పొంగి పొర్లినట్లే ఇంట్లో సిరి సంపదలు కూడా వృద్ధి చెందుతూ పొంగి పొరలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. రథసప్తమి రేపనగా ఇవాళ రోజు వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసుకున్నానండి. పొద్దునే లేచి ఇంకా స్నానాలు అవి కంప్లీట్ అవ్వగానే పూజ మొదలు పెట్టేసుకున్నానండి. నేను అలా ఇత్తడి గిన్నె ఒకటి తీసుకుని దానికి పసుపు కుంకుమ పెట్టేసి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టానండి. దానిలో పాలు పొంగించుకుందాము అనేసి రెడీ పెట్టుకున్నాను. ఆవు పాలతోటి పరవాన్నం వండాలండి ఇవాళ రోజు. ఆవు పాలను తీసుకొచ్చి దాన్ని పాలు పొంగించుకుంటున్నాను. పాలు పొంగిన తర్వాత 3 సార్లు దానిలో బియ్యం వేయాలండి. మాది, మా అత్తవారిది, మా అమ్మగారిది అనుకుంటూ బియ్యం వేయాలండి. స్వామి సూర్యనారాయణ ప్రభు మమ్మల్ని చల్లగా చూడు స్వామి, పాలు పొంగినట్టే మా ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందాలి అనుకుంటూ దండం పెట్టుకోవాలండి. పిల్ల పాపలతో ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని దండం పెట్టుకోవాలి. పరవాన్నం బెల్లంతో చేసేసి పరవాన్నం అది వండేసిన తర్వాత మనం ఆ ప్రసాదాన్ని సూర్యుడికి నివేదిస్తామన్నమాట. నేనేం చేశానంటే చిక్కుడుకాయలతో రథం అది రెడీ చేసేసుకున్నానండి. ముందే పూజకి ముందే అన్ని రెడీ పెట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుంది కదా. 7 చిక్కుడుకాయలతో రథాన్ని రెడీ చేసుకోవాలండి. తర్వాత ఒక రాగి నాణానికి గంధం బొట్టు అది పెట్టేసుకుని రెడీ పెట్టుకున్నామంటే పూజ టైంలో కూడా వెతుక్కొని అవసరం లేదు. ఇంకా నేను వైట్ మెటల్ పీట ఒకటి రెడీ చేసుకుని దానికి పసుపు రాసేసి బియ్య పిండితోటి ముగ్గు వేసుకున్నానండి. ముగ్గది వేసి రెడీ చేసుకున్నాను పీటని. ఇంకా ఒక్కొక్కటిగా అనమాట. ఇంకా పూజ కంప్లీట్ చేసుకోవాలి కదా త్వరగా. మాకు అక్కడ ఎండ బాగా వస్తుందండి. ఎండ వెళ్ళిపోయే లోపు నేను అక్కడ పూజ చేసేసుకోవాలి అనుకున్నాను. 9 మాకు ఎండ వెళ్ళిపోతుందండి. అందుకు 9:30 దాకా ఉంటుంది అక్కడ. ఈ లోపు నేను పూజ కంప్లీట్ చేసేసుకుందామని స్టార్ట్ చేసేసుకున్నాను. అలా పీట మీద పద్మ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకొని దాని మీద మధ్యలో తమలపాకు పెట్టుకొని తమలపాకులో రాగి నాణం ఏదైతే రెడీ చేసుకున్నానో ఆ రాగి నాణాన్ని తమలపాకు మధ్యలో పెట్టి దాని మీద రథం ఏదైతే చిక్కుడుకాయలతో చేసుకున్నామో ఆ రథాన్ని పెట్టేసి రెడీగా చేసుకున్నానండి. ఎరుపు అక్షింతలు, ఎరుపు పువ్వులు ఈ పూజకు ముఖ్యమనమాట. సూర్యాష్టోత్తరము, సూర్యాష్టకంతో పూజని చేసుకున్నానండి. దీపారాధనది వెలిగించేసి అగరత్తులు స్వామివారికి ధూపదీప నైవేద్యాలతోటి పూజ కంప్లీట్ చేసుకున్నాను. అన్నం పరవాన్నం ఏంటంటే మామూలుగా చిక్కుడాకుల్లో పెట్టాలండి నైవేద్యము. 7 చిక్కుడాకుల్లో కానీ 7 జిల్లేడాకుల్లో కానీ పెట్టాలి. సరే నాకు అవేం దొరకలేదు కదండి, అందుకని తమలపాకులు ఉన్న దాంట్లోనే కంప్లీట్ చేసుకోవాలని 7 తమలపాకులు పెట్టుకొని సూర్యుడికి అగ్నిదేవుడికి నివేదించుకున్నాను. సరే ఇంకా పూజ ఇక్కడికి కంప్లీట్ అయిపోయిందండి. నా పూజ అయితే పొద్దున్నే కంప్లీట్ అయిపోయింది. ఇంకా టిఫిన్ ఏం చేయకూడదు కదండి. ఇంకా ప్రసాదాన్నే మేము టిఫిన్గా అంటే ప్రసాదాన్నే మేము స్వీకరించాము. ఇంకా ఇక్కడికి నా పూజ అయితే కంప్లీట్ అయిందండి. మీరు పూజ చేసుకున్నారా? రథసప్తమి రోజు ఏం చేసుకున్నారు, ఎలా చేసుకున్నారు నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలతో ఇంకా మేము మీ ముందుకు వస్తాము. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. రీసెంట్గా మా వారు కాశీకి వెళ్ళొచ్చారండి. ఆ వీడియో కూడా నేను మీకు షార్ట్గా అప్లోడ్ చేస్తాను. ఛానల్ని ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఉంటాను. జై శ్రీరామ్.